మంతని హెడ్ క్వార్టర్ మాతా శిశు ఆసుపత్రిలో ఉన్నాం మనం. 2.5 సంవత్సరాలుగా మాతా శిశు ఆసుపత్రిని కనీసం పట్టించుకోకుండా ఈ ప్రాంత ఆడబిడ్డలను మరి వారి యొక్క కష్టాలను ఏమాత్రం గమనించకుండా 33 నెలల సమయాన్ని వృధా చేసినటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధర్ గారు ఈ ఆసుపత్రి గురించి ఆలోచించలేడనే దానికి నిలువుటెద్దు సాక్ష్యంగా నిలబడ్డది. ఇంత పెద్ద ఆసుపత్రి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ డాక్టర్లు మాత్రం లేరు. అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కళ్ళు తెరచలేడు, మంత్రికి అయితే సోయి లేదు. ఎందుకు ఈ ఆసుపత్రిలో డాక్టర్లు ఉంటురా లేదా అని తెలుసుకుంటలేవు. ఇంత పెద్ద మాతా శిశు ఆసుపత్రి కట్టించిస్తే ఇక్కడ ఒక డాక్టర్ని పెట్టవా? ఎందుకు నీకు ఈ పదవిగా? నువ్వు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి నీ తమ్మునికి హైదరాబాద్లో ఒక 4 కంపెనీలు ఆఫీసులు పెట్టించి దోసుకోవడానికా? నువ్వు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా 420 హామీలను రాసి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా యావత్ రాష్ట్ర సమాజాన్ని మోసం చేసినటువంటి దొంగవు నువ్వు. ఆ దొంగ నీ యొక్క నిజస్వరూపం ఈ సమాజానికి తెలిసేదాకా విడిచిపెట్టం. లేకపోతే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఆ వాళ్ళకు తెలియకపోవచ్చు, పాపం వాళ్ళకు 2 లక్షల రూపాయలు బతుకుతాయి రేపు పొద్దున. పెద్దపల్లికో గోదావరికనికో పోవాల్సిన అవసరం లేదు, కరీంనగర్కో పోవాల్సిన అవసరం లేదు. కనుక వాళ్ళని చైతన్యం చేయడానికి కోసం పనిచేస్తాం. ఇప్పటికైనా మంత్రి ఎమ్మెల్యే స్పందించాలి. ఈ మాతా శిశును ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. కలెక్టర్ గారు స్పందించాలి. కలెక్టర్ గారు మీరు ఐఏఎస్ ఆఫీసర్లను గుర్తుపెట్టుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్లకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలో అనేక వనరులు ఉన్నాయి. ఎన్టీపీసీ ఉంది, సింగరేణి ఉంది, ఎఫ్సిఐ ఉంది. అనేక ఈ సంస్థలను వాడుకొని సస్యశ్యామలం చేయొచ్చు జిల్లాని. కలెక్టర్ గారు కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా దీనంతటికి కారణం మంత్రి ఎమ్మెల్యే ఈ ప్రాంతం బిడ్డ కాకపోవడం, మంత్రి ఎమ్మెల్యేకు ఈ ప్రజలతో సంబంధం లేకపోవడమే ముఖ్య కారణం అనే విషయాన్ని మంత్రి సమాజం, యావత్ సమాజం గమనించాలని కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను.